హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది అని తెలుసుకుందాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటి కంటే కొద్దిగా ఎక్కువగా రావడంతో ధరలు అనేవి అమాంతంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి 10 రూపాయల నుండి 25 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ వచ్చేసి 25, 26 రూపాయలు, 30 రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది. క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వస్తే ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి 50 రూపాయల నుండి 140 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 80 రూపాయల వరకు కూడా ధరలు అయితే పలికాయి. అది కూడా 1-2 బ్యాగుల వరకు కూడా 90 రూపాయల ధర పలికింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక నిన్న మొన్నటితో చూస్తే రోజా పూలు 30 రూపాయల కేజీ పైన రేటు తగ్గడం అయితే జరిగింది. ఇక బంతిపూల పైన ఏకంగా 10-15 రూపాయలు ధర తగ్గడం అయితే జరిగింది. స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో ధరలు అనేవి తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి ఈరోజు పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 20-22 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి 30 రూపాయలతో నుండి 110-120 రూపాయలు చామంతి పూలు పలకడం అయితే జరిగింది. ఇక రోజ్ వచ్చేసి 40 రూపాయలతో నుండి 110 రూపాయలు ఒక క్వాలిటీ మాత్రము పోయింది. మిగతా అంతా కూడా 80 రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూశాక ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఛానల్లో రైతులకి చూపించడమే లక్ష్యంగా చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది రైతులు మన ఛానల్ చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు. ఎందుకంటే మీరు చూసిన తర్వాత లైక్ కానీ షేర్ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది వ్యాపారస్తులకి, రైతులకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీ వంతు మీరు సహాయం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.